ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదన్నా ఒక అకౌంట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేయాలన్నా, లేకపోతే ఫేస్‌బుక్‌ని యూజ్ చేయాలన్నా, వాటిలో ఉన్న ఫీచర్స్‌ని అవన్నీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అది నువ్వు బ్యాంక్‌లో అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? ఫామ్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫేస్‌బుక్‌ని యూజ్ చేయాలి బ్రో. ఫేస్‌బుక్‌ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? ఏం చేస్తావు? ఫేస్‌బుక్ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ ఏంది బ్రో? ఫేస్‌బుక్‌లో జాయిన్ అవ్వాలా? ఫేస్‌బుక్ నువ్వు మన యూజ్ చేయాలా? డీటెయిల్స్ అంతే. ఏం చేస్తావు? మన డీటెయిల్స్ యాజ్ పర్ దట్ రిక్వైర్మెంట్ ఐ విల్ గివ్ ద. కాదు బ్రో, నేను నార్మల్‌గా అడుగుతున్నా. నేను నార్మల్ యూజర్ పరంగా అడుగుతున్నా. నేను ఫేస్‌బుక్‌ని యూజ్ చేయాలి. నేను ఫేస్‌బుక్‌ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ టు యూజ్ ఫేస్‌బుక్ ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఆర్ ఎల్స్ ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా సరే, నువ్వు దాంట్లో యూజ్ చేయాలంటే నువ్వేం చేయాలి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో బయోడేటా, గియోడేటా ఏం కాదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ అని ప్రతి ఒక్క పేజ్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో ఉంటుంది, ఫేస్‌బుక్‌లో ఉంటుంది. ఎక్కడైనా సరే సైన్ ఇన్ వయా జీమెయిల్, సైన్ ఇన్ వయా లేకపోతే క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అని చెప్పి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఓకేనా? అదేంటంటే సైన్ అప్ ఆప్షన్. ఆ సైన్ అప్ యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు డీటెయిల్స్ అన్నీ ఇస్తావు. లైక్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఇవన్నీ ఇస్తావు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎందుకు ఇస్తామంటే, ఈ ఇన్ఫర్మేషన్‌తో ఈ ఇన్ఫర్మేషన్ నువ్వేందంటే బ్యాక్ ఎండ్‌లో సర్వీస్‌కి పంపిస్తావు. ఆ సర్వీస్ బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇదే రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేస్తాం. రియల్ టైమ్‌లో కొంచెం ఎక్కువ యూజ్ చేసేది ఇదే. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ అంటే ఏంది అంటే, సర్వీస్ ఫైల్ అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ విత్ బ్యాక్ ఎండ్. మనం ఫర్ కనెక్టింగ్ విత్ బ్యాక్ ఎండ్. మనం బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అవ్వడానికి స్క్రీన్ షేర్ చేయనా? లేదా నేను డ్రైవ్ చేసుకుంటా ఉన్నా ఇక్కడ. సర్వీస్ ఫైల్ ఎందుకు అంటే టైప్ చేస్తాను సౌండ్ అదే నేను టైప్ చేసుకుంటూ పోతా ఉన్నా ఇక్కడ. సర్వీస్ ఫైల్ అంటే ఏంది అంటే ఫర్ కనెక్టింగ్ విత్ బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ అంటే ఏంది? సర్వీస్, బ్యాక్ ఎండ్ సర్వీస్ అండ్ సర్వీస్ నుంచి డేటాబేస్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారు, అండ్ సర్వీస్ ఏమంటారంటే జావా సంథింగ్ అలా అంటారు. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ అంటారు. ఓకేనా? డేటాబేస్. సో, మనకి ఎందుకు సర్వీస్ ఫైల్ అంటే, మనం ఇన్ఫర్మేషన్ని సర్వీస్ లేయర్‌కి పంపించాలంటే మనకి సమ్ ఫైల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓషన్ మీద నుంచి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి, ఈ వంతెన నుంచి ఆ వంతెనకి వెళ్ళాలి. అక్కడ నువ్వేం యూజ్ చేస్తావు? బ్రిడ్జ్ యూజ్ చేస్తావు. రైట్? బ్రిడ్జ్‌ని యూజ్ చేస్తావు కదా! అంటే ఆ బ్రిడ్జ్‌ని పరంగా ఆ బ్రిడ్జ్ యూజ్ చేస్తేనే నువ్వు అటు పక్కకి వెళ్ళగలవు. సో, ఇప్పుడు ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంది అంటే, ఇటు సైడ్ యూఐ ఉంది, అటు సైడ్ సర్వీస్ ఉంది. సో, ఈ మధ్యలో ఉంది కదా! ఈ బ్రిడ్జ్ ఉంది కదా! ఈ బ్రిడ్జే సర్వీస్ ఫైల్. ఈ సర్వీస్ ఫైల్‌తోనే మనం బ్యాక్ ఎండ్ సర్వీస్‌తో మనం కనెక్ట్ అవుతాం. అది ఎలా కనెక్ట్ అవుతామంటే త్రూ దిస్ సర్వీస్ ఫైల్. ఈ సర్వీస్ ఫైల్‌లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్రిడ్జ్‌ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? వుడ్డో లేకపోతే మెటల్ బ్రిడ్జో లేకపోతే ఏదో ఒక మన 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 కంఫర్ట్ బట్టి దాన్ని బట్టి మనం ఆ బ్రిడ్జ్‌ని తయారు చేస్తాం. రైట్? ఇక్కడ నువ్వు ఆ సర్వీస్ ఫైల్‌లో నువ్వు ఇక్కడ మనకు కావాల్సిన మాడ్యూల్ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఐ నుంచి బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ అవ్వాలంటే మనకు కావాల్సిన మాడ్యూల్ ఏంది అంటే హెచ్‌టిటిపి క్లయింట్. సో, పేరులోనే ఉంది. హెచ్‌టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోటోకాల్. ఈ మాడ్యూల్‌ని నువ్వు సర్వీస్ ఫైల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? హెచ్‌టిటిపి మాడ్యూల్. ఈ మాడ్యూల్‌ని ఇదేందంటే మనం బ్రిడ్జ్‌ని కన్స్ట్రక్ట్ చేసేదానికి యూజ్ చేసే ఒక
లైక్ వుడ్ అని అనొచ్చు, లేకపోతే ఐరన్ అని అనొచ్చు, అదేదైనా అనొచ్చు. సో మనం ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం సర్వీస్ ఫైల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే సర్వీస్ ఫైల్ అంటే ఏంది ఇక్కడ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా ఏపీఐ కాల్ చేయాలి అంటే ఎనీ ఏపీఐ కాల్, గెట్టో, పోస్టో, డిలీటో, అప్డేటో, ప్యాచో, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఎనీ కాల్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే నువ్వు హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఇన్స్టాల్ కాదు, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే సర్వీస్. సో ఇది ఒక సర్వీస్ ఫైల్, ఓకేనా? ఇది ఒక సర్వీస్ ఫైల్. ఈ సర్వీస్ ఫైల్ నేనేం ఇంపోర్ట్ చేసుకున్నాను, హెచ్టిటిపి క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకున్నా. హెచ్టిటిపి క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చుకున్నా. సో ఇది మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటావు చెప్పండి. ఆల్రెడీ చెప్పాను, సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటావు. ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలంటే యాంగులర్లో ఎలా క్రియేట్ చేస్తావు, ఒక కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తావు, ఒక సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తావు, ఒక డేటాబేస్, ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తావు, ఒక పైప్ని ఎలా క్రియేట్ చేస్తావు. చూసి చెప్పండి, స్క్రీన్లో కనిపిస్తా ఉంది ఆన్సర్. చూసానా చెప్పండి. సర్వీస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తావు యాంగులర్లో. హలో, ఎన్జిఎస్ ఇక్కడ ఉంది కదా, ఎన్జీ జనరేట్ సర్వీస్ ఫైల్. ఇలా నువ్వు కానీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు సర్వీస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సర్వీస్ ఫైల్ క్రియేట్ అయినప్పుడు నీకు వచ్చే డిఫాల్ట్ థింగ్ ఏంటి అంటే ఇవేం రావు, ఇవి రావు. సో ఇది నీకు ప్లెయిన్గా ఇలా క్రియేట్ అవుతుంది సర్వీస్ ఫైల్, ఓకేనా? ఇది ప్లెయిన్గా ఇలా క్రియేట్ అవుతుంది సర్వీస్ ఫైల్ అనేది, ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా ఉండదు, హెచ్టిటిపి క్లయింట్ కూడా ఉండదు. సో ఇది నీకు వచ్చే డిఫాల్ట్ థింగ్. ఇది కూడా ఉండదు కన్స్ట్రక్టర్లో, ఇది కూడా ఉండదు. సో ఇది నీకు క్రియేట్ అయ్యే సింపుల్ సర్వీస్ ఫైల్ యొక్క టెంప్లెట్. ఇది ఏంటంటే సర్వీస్ ఫైల్ క్రియేట్ అవ్వగానే నీకు వచ్చే టెంప్లెట్. ఇది టెంప్లెట్ అంటే బాయిలర్ కోడ్, అంటే యాంగులర్ వాళ్ళు మీకు డిఫాల్ట్గా ఇచ్చే కోడ్ ఇది. దీని మీద మనం మన కోడ్ని రాసుకుంటాం, ఓకేనా? నేనేం చెప్పాను, సర్వీస్ ఫైల్ అంటే ఏంది, సర్వీస్ ఫైల్ యూజ్ చేసి మనం బ్యాక్ అండ్ ఏపీఐతో మనం కనెక్ట్ అవుతాం అని చెప్పాను కదా. సో బ్యాక్ అండ్ ఏపీఐ కనెక్ట్ కావాలంటే నువ్వు ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటి అంటే హెచ్టిటిపి క్లయింట్. హెచ్టిటిపి క్లయింట్ అనేది ఆల్రెడీ నీవు ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, లైక్ ఎన్జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాంగులర్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని నీకు ఇన్స్టాల్ అయిపోతాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఏంటంటే మీకు ఆల్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అంటే అన్ని ఫైల్స్ డిఫాల్ట్ కొన్ని క్రియేట్ అవుతాయి. దాని తర్వాత మీకు కింద ఒకటి వస్తుంది, ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ అని చెప్పి కింద ఒకటి రన్ అవుతూ ఉంటుంది, రైట్? ఆ ఇన్స్టాల్ అవుతున్నప్పుడు ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మీకు జరిగేది ఏంటి అంటే ఈ మాడ్యూల్స్ అన్ని, ఈ ప్యాకేజెస్ అన్ని నీ నోట్ మాడ్యూల్స్ లో ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. నోట్ మాడ్యూల్స్ లో ఎక్కడ నోట్ మాడ్యూల్స్ అంటే ఇది, దీంట్లో అన్ని ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హెచ్టిటిపి క్లయింట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది ఈ పాత్. సో ఈ పాత్ నుంచి హెచ్టిటిపి క్లయింట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత్కి వెళ్దాం. ఈ పాత్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది, నోట్ మాడ్యూల్స్ లో ఉంది అంటున్నాడు. సో నోట్ మాడ్యూల్స్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏంది, యాంగులర్ లో ఉంది అంటున్నాడు. ఇది యాంగులర్ లో ఉంది. తర్వాత ఏమంటున్నాడు, కామన్ లో ఉంది అంటున్నాడు. సో కామన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కామన్. నెక్స్ట్ హెచ్టిటిపి ఎక్కడ ఉంది, హెచ్టిటిపి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ పాత్ నుంచి హెచ్టిటిపి క్లయింట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, ఓకేనా? ఇది ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అంటే బికాస్ వీ నీడ్ టు కనెక్ట్ టు బ్యాక్ ఎండ్. మన బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడానికి మనం హెచ్టిటిపి క్లయింట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫ్రమ్ దిస్ పాత్. ఆల్రెడీ ఈ పార్ట్స్ అన్ని వచ్చేసి ఉంటాయి. ఈ పార్ట్స్ అన్ని ఇది సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఇలా రాదు నీ సింపుల్ గా ఇలా వస్తుంది ఫ్లైల్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా బ్యాక్ అండ్ ఏపీఐ కాల్ చేయాలి. బ్యాక్ అండ్ ఏపీఐ కాల్ చేయాలంటే నువ్వు హెచ్టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఆ హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ థింగ్. సో అప్పుడు నువ్వు ఇంపోర్ట్ ఆ క్లయింట్ హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ అండ్ ఫ్రమ్ విచ్ పాత్, అంటే ఎక్కడి నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆర్ఎల్ సింపుల్ గా నువ్వు ఇది కూడా వద్దు అనుకుంటే నువ్వు దీన్ని డిలీట్ చేసే, ఇది కూడా డిలీట్ చేసే, ఇక్కడ డిలీట్ చేసేసి నువ్వు ఇక్కడే, ఇది షార్ట్ కట్ కానీ ఇది అంటే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది ఫాలో అవ్వు, కానీ ప్రెసెంట్ ఏంటంటే ఇది ఫాలో అవ్వక. సో నేను రాస్తా ప్రైవేట్ హెచ్టిటిపి కోలన్, ఇక్కడ నీకు సజెషన్స్ లో వచ్చేస్తాయి మొత్తం హెచ్టిటిపి
క్లయింట్. నేను ఇప్పుడు HTTP క్లయింట్ ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్? HTTP క్లయింట్ ఇక్కడ చూసారా, ఆల్రెడీ వచ్చేసింది నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ లో, సజెషన్స్ లో వచ్చేసింది. అందుకని విఎస్ ఇంత పాపులర్, విఎస్ కోడ్ అనేది ఇంత పాపులర్, అందుకని ఎడిటర్ అనేది అంత పాపులర్, ఎందుకంటే నీకు సజెషన్స్ లో అన్నీ వచ్చేస్తాయి. ఇది క్లిక్ చేయగానే పైన ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఇంపోర్ట్ కాలేదు, ఇంపోర్ట్ అవ్వాలి కదా. చూడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక నీకు బల్బ్ సింబల్ వస్తుంది. ఒక్క నిమిషం బ్రో. HTTP క్లయింట్. ఓకే, చూసారా పైన HTTP క్లయింట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. కానీ ఇది కరెక్ట్, ఇది కూడా వర్క్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి. అదేంటి అంటే నోడ్ మోడల్స్ అని చెప్పి ఇక్కడ మనం ఆల్రెడీ పాత్ ఉంది. సో ఇలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలా అయినా ఇవ్వచ్చు. యాంగులర్ కామన్ HTTP. సో యాంగులర్ ఎక్కడ ఉంది? ఇక్కడ యాంగులర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ స్లాషెస్ కనిపించాయంటే అదేంటి అంటే దాని అర్థం ఏంటి అంటే ఫోల్డర్స్ అని. ఇదొక ఫోల్డర్ అని గుర్తుపెట్టుకోండి. స్లాషెస్ ఉంటాయి. సో ఇదొక ఫోల్డర్, దీన్ని ఓపెన్ చేయగానే ఇవన్నీ ఒక ఫోల్డర్స్. నెక్స్ట్ ఫోల్డర్ ఏంది? కామన్ ఫోల్డర్. ఇది ఓపెన్ చేయగానే ఇదొక ఫోల్డర్. అండ్ నెక్స్ట్ ఫోల్డర్ ఏంది? HTTP అనేది ఇది ఇంకొక ఫోల్డర్. దీని లోపల ఉన్న థింగ్స్ ఇవన్నీ. సో HTTP క్లయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఇక్కడికి మనం తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ HTTP క్లయింట్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇది యాక్చువల్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఇది కాన్సెప్ట్. ఇది ఎందుకు అంటే బికాస్ ఈ పాత్ నుంచి మనం HTTP క్లయింట్ మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? అదేందా కాన్సెప్ట్? ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని ప్రతిసారి మీరు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ లో ఏం చూసినా కూడా అదేమి అంటే అదే విషయం. అదేంటంటే వాళ్ళు ఆ పాత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి, అంతే. సో ఇంపోర్ట్ చేసుకున్నా, దీని తర్వాత ఏం చేయాలి అంటే అన్ని తెచ్చేసుకున్నాను. ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం తెచ్చేసుకున్నా, అంతా అయిపోయింది. సో ఇప్పుడు బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో నా కమ్యూనికేషన్ అనేది ఏర్పడిపోయింది. UI నుంచి సర్వీస్ కి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఎవరు పోవాలి? మనుషులన్నా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే అవి కాల్స్, API కాల్స్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద, ఆ సర్వీస్ పేరు మీద ఇప్పుడు మనం API కాల్స్ అనేది మనం సెండ్ చేస్తాం. అవి ఎలా సెండ్ చేయాలంటే వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTTP క్లయింట్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో యాంగులర్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ లో ఇది ఎందుకు ఇక్కడ ఎందుకు మనం రిఫరెన్స్ ఇక్కడ ఎందుకు ఈ లైన్ ఇచ్చామంటే, సో ఎందుకు ఇచ్చామంటే నువ్వు డైరెక్ట్ గా దీన్ని కాపీ చేసుకొని నువ్వు యూజ్ చేసుకోలేవు. అంటే యాంగులర్ లో కాన్సెప్ట్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, నువ్వు ఒక లోడ్ వచ్చింది, ఒక కంపెనీ, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక లోడ్ వచ్చింది, రైట్? ఆ లోడ్ ఏం చేస్తారు? ఆ లోడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కొన్ని డీలర్షిప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి వెళ్తాయి, రైట్? సో ఇప్పుడు ఎంటైర్ మాడ్యూల్ తెచ్చేసుకున్నాం. సో ఎంటైర్ మాడ్యూల్ నుంచి మనం జస్ట్ దానికి రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. రిఫరెన్స్ అంటే ఇంకా ఇది మెయిన్ షాప్. ఆ మెయిన్ షాప్ నుంచి మనం ఒక చిన్న సబ్ షాప్ మనం క్రియేట్ చేసుకున్నాం. అయితే ఎలా అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో కూడా ఉంటాయి. అంటే ఇది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది. ఇది ఏంటంటే యాంగులర్ వాళ్ళు పెట్టిన సింటాక్స్. ఇది ఎందుకు మనం ఇలా ఎందుకు మనం క్రియేట్ చేయాలి అంటే, బికాస్ డైరెక్ట్ గా మనం ఏ మాడ్యూల్ ని కూడా డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోలేం. ఒక్క నిమిషం ఉండు బ్రో. దేన్ని కూడా మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోలేం. దానికని చెప్పి మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ లోనే మనం రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం. రిఫరెన్సెస్ అంటే డూప్. దీనికి డూప్ ఇది. మనం ఇప్పుడు ఆన్ గోయింగ్ API కాల్స్ అవన్నీ మనం
ఈ డూప్తోనే చేస్తాం, ఈ డూప్తోనే మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ మీరు కన్స్ట్రక్టర్లో ఎక్కడ చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ లేదు. ఎక్కడైనా సరే అలా మీకు అలా కన్స్ట్రక్టర్లో రిఫరెన్సెస్ కనిపించాయంటే, ఇక్కడ లేదు, కన్స్ట్రక్టర్ 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 ఇక్కడ మీకు రిఫరెన్సెస్ కనిపించాయంటే ఇలాగా, ఇక్కడ ఇదేమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది వచ్చేసేది మాడ్యూల్, యాక్చువల్గా మాడ్యూల్ అని చెప్పి, అంటే మాడ్యూల్ అని చెప్పి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే దీని ముందు కోలన్ అండ్ దాని ముందు కనిపించేది డూప్. సో ఇది యాక్చువల్ మాడ్యూల్, ఇది ఏంటంటే దాని డూప్. ఇది ఎందుకు ఇలా 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 చేసుకుంటాం అంటే బికాస్ అది యాంగులర్ వాళ్ళు క్రియేట్ చేసిన సింటాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి మనం డెఫినెట్ గా కన్స్ట్రక్టర్ లో మనం రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. రిఫరెన్స్ క్రియేట్ చేసుకోకపోతే వర్క్ అవ్వదు, దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వవు. సో అందుకని చెప్పి ఓన్లీ ఇన్ ద కన్స్ట్రక్టర్, ఇది కూడా ఒక లైఫ్ బుక్ సైకిల్లో ఒక ప్రాసెస్. అంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది లైఫ్ బుక్ సైకిల్ ప్రాసెస్ కింద రాదు, కానీ ఎన్జిఓ యూనిట్ కంటే ముందు కాల్ అయ్యేది కన్స్ట్రక్టర్. అందుకనే మనం ప్రతి ఒక్క రిఫరెన్సెస్ మనం కన్స్ట్రక్టర్ లోనే క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకున్నా, డన్ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక సమ్ ఏపీఐ కాల్ చేయాలి అంటే ఒక ఏపీఐ కాల్ని నేను కాల్ చేయాలి, లేకపోతే ఒక బ్యాక్ అండ్ ఏపీఐ నేను కాల్ చేయాలి. ఓకే, సో సర్వీస్ ఫైల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్చువల్గా బ్రిడ్జ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఆ బ్రిడ్జ్ మీద పోవాలి. ఆ బ్రిడ్జ్ మీద పోవాలంటే మనకి సమ్ ఏపీఐ కాల్స్ కావాలి. సో ఏపీఐ కాల్స్ అనేది ఎవరు ఇస్తారంటే బ్యాక్ అండ్ వాళ్ళు ఒక ఏపీఐ ఇస్తారు. ఈ ఏపీఐ తీసుకొని ఆ బ్రిడ్జ్ మీద సర్వీస్ ఫైల్ ద్వారా నాకు పంపించు అని చెప్పి. ఓకే, అటుపక్క సర్వీస్ ఫైల్, ఇటుపక్క యూఐ. సో సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లింక్ యూజ్ చేసుకో, ఈ లింక్ నాకు ఈ సర్వీస్ ఫైల్ నుంచి నాకు పంపించు అని చెప్పి వాళ్ళు మీకు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ని బేస్ చేసుకొని మీరు ఆ లింక్ లో ఇన్ఫర్మేషన్ పెడతారో, లేకపోతే ఏదో ఒకటి పెడతారో, సంథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. నువ్వు ఇన్ఫర్మేషన్ పెట్టి పంపించవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టి పంపించవచ్చు, బ్యాక్ అండ్ లేయర్కి పంపించవచ్చు. అది ఎలా పంపిస్తాం అనేది అది మన ఇష్టం, ఓకేనా. సో ఇప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పబోయేది. సో లింక్ వచ్చేసింది, బ్రిడ్జ్ క్రియేట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బ్రిడ్జ్ మీద ఏపీఐ కాల్ చేయాలి. ఆ ఏపీఐ కాల్స్ ఎలా చేస్తామంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ మోడల్కి వెళ్ళి ఏది చెక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం ఇన్స్టాల్ అయిందని చెప్పి, లాగిన్ కాంపోనెంట్ లేదు, ఇక్కడ హెడర్ కాంపోనెంట్ ని నేను బూట్స్ట్రాప్ చేస్తున్నా. ఓకే, హెడర్ కాంపోనెంట్ బూట్స్ట్రాప్ చేస్తున్నా. సో హెడర్ కాంపోనెంట్ ఇక్కడ అన్ని ఎందుకు ఎర్రర్స్ వచ్చాయి. సో తీసేద్దాం, డిలీట్. సో ఎర్రర్స్ అనేది పోయాయి. సో డిలీట్ అండ్ స్టేట్ మాడ్యూల్ కూడా డిలీట్. సో ఇది మనకు హెడర్ కాంపోనెంట్, రైట్. సో మన ఇక్కడ ఏంటంటే హెడర్ కాంపోనెంట్ యాప్ మోడల్స్ కదనా బూట్స్ట్రాప్ చేయాల్సిందే. మోడల్ ఏదైనా చేయొచ్చు సార్, ఏదైనా చేయొచ్చు. నేను ఏం చెప్పాను, బూట్స్ట్రాప్ లో మనం ఏదైనా పంపించవచ్చు. యాప్ కాంపోనెంటే పంపించాల్సిన రూల్ లేదు, ఇదే పంపించాల్సిన రూల్ లేదు. నువ్వు ఏదైనా పంపించుకోవచ్చు. నువ్వు స్టార్టింగ్ అప్లికేషన్ స్టార్ట్ చేయగానే నీకు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలన్నది నీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. ఇక్కడ నువ్వు మార్చు, హెడర్ కాంపోనెంట్ కాకుండా ఏదైనా పెట్టుకో. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 1 2 3 ఆల్మోస్ట్ 6 7 ఆల్మోస్ట్ 10 కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్. ఈ 10 కాంపోనెంట్స్ లో నువ్వు ఏదైనా ఇక్కడ పాస్ చేయొచ్చు, నువ్వు అప్లికేషన్ లోకల్ హోస్ట్ నీకు సర్వీస్ హెడర్ కాంపోనెంట్ అనేది లోడ్ అయిపోతుంది బ్రౌజర్ లో. అది కాన్సెప్ట్ ఇక్కడ. నువ్వు యాప్ కాంపోనెంట్ లోడ్ చేయాలని యాప్ కాంపోనెంట్ లోడ్ చేయాలని రూల్ లేదు ఎక్కడ కూడా. మెయిన్ డేట్ చేస్తా ఫస్ట్ బూస్టప్ చేయాల్సింది యాప్ మోడల్ అనుకున్నా. ఇప్పుడు మనం చేసేది యాప్ మోడల్ అనే కదా. అప్పుడు మాడ్యూల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే main.ts లో ఉంటుంది. main.ts అనుకున్నా, సారీ. main.ts ఫైల్ లో మాడ్యూల్ ని నువ్వు బూస్టప్ చేస్తావు main.ts లో. అని మాడ్యూల్ ఫైల్ లో ఏం చేస్తావు అంటే
కాంపోనెంట్ ని బూట్ స్ట్రాప్ చేస్తావు. పెట్టుకో బ్రో, వెరీ సింపుల్, పెద్ద కష్టం లేదు. మన ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మెయిన్ డాట్ టిఎస్. మెయిన్ డాట్ టిఎస్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక కాంపోనెంట్ ని ఒక మాడ్యూల్ ని బూట్ స్ట్రాప్ చేస్తాం. మాడ్యూల్ నెక్స్ట్ మాడ్యూల్ నుంచి ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఒక కాంపోనెంట్ ని బూట్. ఇప్పుడు నేను ఆ సర్వీస్ ఫైల్లో సర్వీస్ ఫైల్ ఉంది కదా, ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న మెథడ్స్ ని నేను నా కాంపోనెంట్ లో యూజ్ చేయాలి. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక నిమిషం బ్రో, ఇది అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అయ్యాము ఇప్పుడే. మళ్ళీ జాయిన్ అవ్వండి, ఒక 5 minutes తర్వాత జాయిన్ అవ్వండి. నేను రికార్డింగ్ ఆపేస్తాను, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే ఓకే జాయిన్ అవ్వండి, మళ్ళీ సర్వీస్ కంప్లీట్ చేస్తాను.